మన భారతదేశం ఏషియాలోనే ఎక్కువ చెత్తని ఉత్పత్తి చేస్తుంది. ఇండియాలోనే బాగా డెవలప్డ్ సిటీస్ అయిన ముంబై, ఢిల్లీలో నుంచి దాదాపు 25,000 టన్నులకు పైగానే చెత్త అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగే 1,00,00,000 లీటర్లకు పైగానే మురికి నీరు అనేది రిలీజ్ అవుతుంది. దేవనార్ అనే ప్రాంతంలో అయితే చెత్తని కొన్ని కుప్పలు కుప్పలుగా పడేస్తూ ఉంటారు. కానీ మన భారతదేశాన్ని సింగపూర్‌తో కంపేర్ చేస్తే సింగపూర్ దేశం ప్రపంచంలోనే ఎక్కువ చెత్తని రీసైకిల్ చేసే స్థానంలో ఉంది. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా 80 లక్షల టన్నులకు పైగానే చెత్తని వాళ్ళు రీసైకిల్ చేస్తారు. వాళ్ళు ఈ చెత్తని రీసైకిల్ చేసేటప్పుడు 1000 డిగ్రీల సెల్సియస్ దగ్గర వేడి చేస్తారు. ఇలా వేడి చేస్తున్నప్పుడు వాళ్ళు కరెంట్‌ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు రీసైక్లింగ్ చేస్తున్నప్పుడు ఏదైతే చివరగా మిగులుతుందో ఆ పదార్థంతో వాళ్ళ దేశానికి రోడ్స్ వేస్తారు. మిగిలినది ఏదైతే నాన్ రీసైకిలబుల్ ప్లాస్టిక్ ఉంటుందో వాటిని వాళ్ళ దేశానికి దూరంగా ఒక ఐలాండ్‌లో పడేస్తారు. ఈ ఐలాండ్‌లో పడేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్‌గా తయారు చేయడం వల్ల నేచర్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ జరగదు. అక్కడుండే రివర్స్ కూడా పాడవవు. ప్రజలకి హాని జరగదు. సింగపూర్‌లో ఉపయోగిస్తున్న పద్ధతిని మన భారతదేశంలో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో తెలియజేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ గాని నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.